దగ్గర రాబోయే 2 సంవత్సరాల్లో ఫలితాలు అందబోతున్నాయి. 2 సంవత్సరాల్లో ఫలితాలు అందబోతున్న విద్యుత్ పవర్ ప్రాజెక్టు పనులు తెలియగల జగన్మోహన్ రెడ్డి 58 నెలలకి టెండర్ పిలిపించాడు. ఇవాళ పిలిచిన టెండరు 58 నెలలు సమయం ఇచ్చారు. ఆల్రెడీ ఇంకా ఈ ప్రాజెక్ట్ని ఆలస్యం చేయటం వల్ల 28 నెలలకు నేను లెక్కేస్తే 6,193 కోట్లు ఎర్లీ బెనిఫిట్. ఇదంతా కూడా జల విద్యుత్ ద్వారా రాష్ట్రానికి వచ్చేది. ఇంత కరెంటుని మనం బయట 4 రూపాయలకి కొనే పరిస్థితి ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు గోదావరి వాటర్ని ఎట్లా తీసుకురావాలి శ్రీశైలం కానీ మాట్లాడుతూ ఉంటే ఇరిగేషన్ మంత్రి అడ్రస్ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇరిగేషన్ మంత్రి చర్చల్లో ఉన్నాడా అని నేను అడుగుతా ఉన్నా. వేమిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఆహాహా కాంట్రాక్టర్లు మయం. వేమిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి సింగిల్ టెండర్, రెండో టెండర్ కూడా లేదు. కేవలం సింగిల్ టెండర్, సింగిల్ బిడ్తో. రివర్స్ టెండరింగ్ కాదు నాయన అనిల్ కుమార్. ఇది సింగిల్ టెండర్, రిజర్వ్ టెండర్, రీటెండర్. రివర్స్ టెండర్ అంటే అబ్బాలు కొట్టుకోమాకండి. ట్రాన్స్పరెంట్గా ఉద్ధరించారంట. ఏం ఉద్ధరించారు? దేశానికి ఏం ఆదర్శం మీరు? జలయజ్ఞం, ధనయజ్ఞం. మీ పాపాలు కడగటానికి రోసీ గారికి, కిరణ్ కుమార్ రెడ్డి 5 ఏళ్ళు వాళ్ళకి సరిపోతే 5 ఏళ్ళు ఆ పాపాలన్నీ కడిగి ఇవాళ దేశంలో అత్యున్నతమైన అవార్డులు వచ్చినాయి. నేషనల్ వాటర్ మిషన్ ఫస్ట్ అవార్డ్స్ 2019 ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ చెప్పుకోలేకపోతున్నాడు. 2018-19కి 25వ తారీఖున మన రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గత సంవత్సరం చేసిన కష్టానికి నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు అనిల్ కుమార్? ఇవన్నీ ఎందుకు ఇరిగేషన్ మంత్రి ఇవన్నీ చెప్పుకోలేకపోతున్నాడు? ఎందుకు ఢిల్లీ వెళ్ళి అవార్డులు తీసుకోలేకపోతున్నాడు? గత ప్రభుత్వం గురించి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి చాలా స్పష్టంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేసేది, ఇవాళ ఏపీ జెన్కో మీరు వేసిన సింగిల్ బిడ్లో, సింగిల్ టెండర్లో ఏం మతలబులు ఉన్నాయి? ఏం టెండర్ క్వాలిఫికేషన్లు తగ్గించారు? ఏం వెసులుబాట్లు ఇస్తున్నారు? ఎంత అడ్వాన్సులు ఇచ్చారు? ఈ 3 నెలల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను ఇరిగేషన్ మంత్రి గారు ఇన్ని బడాయిల కబుర్లు చెప్పాడు. ఈ 3 నెలల్లో ఇరిగేషన్ బిల్లులు ఏ ఏజెన్సీకి ఇచ్చారు, ఏ కాంట్రాక్టర్కి ఇచ్చారో చెప్పమని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇరిగేషన్ మంత్రిని, జగన్మోహన్ రెడ్డి గారిని. ఈరోజు ఉమా గారికి ప్రత్యేకంగా ఉంది కదా, ప్రశ్న ఉంది కదా, మీ దోపిడీ గురించి ఒక్క మాట చెప్తున్నా. ఏదైతే మీరు రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారో ఆ సైట్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందిన సైట్ని 1000 రూపాయలకి విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఒక సైట్ని తీసుకొని అక్కడ కూర్చొని ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైట్కి 1000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 1000 రూపాయలు సంవత్సరానికి లీజుకు తీసుకొని అక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మీరు కూడా నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటు. ముందు మీకు నిజాయితీ ఉంటే ఫస్ట్ ఆ స్థలాన్ని ఖాళీ చేయండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి పాపం అధికారులందరూ కూడా ఇంకా బాడీకి స్థలాల్లో ఉంటే స్థలాలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు కూడా సిగ్గు లేకుండా ఇంకా కూర్చొని ఒక ప్రభుత్వ స్థలాన్ని 1000 రూపాయలకి లీజుకు తీసుకొని సంవత్సరానికి విజయవాడ నడిబొడ్డున మీరు కూడా నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తున్నాడట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కాదు దాడి, మీ దోపిడీ మీద దాడి. మీ బండారం అంతా ఈరోజు బయటపడుతుంది. మీరు గతంలో చేసిన అక్రమాలన్నీ కూడా ఈరోజు బయటపడుతున్నాయి. ఈరోజు అన్ని టెండర్లు, ఏ టెండర్ అన్నా చూసిన ఇరిగేషన్లో గత 2 సంవత్సరాలలో అన్ని ప్లస్సే, 4% ఎక్సెస్లే. అన్ని
ఒక్క వరకన్నా చూద్దాం లెస్ అంటే లేదు. అది ట్రాన్స్పరెన్సీ అంటారా? ఈరోజు ఈ ప్రభుత్వం మైనస్లో పోయి ఈరోజు మేము పోతుంటే దీన్ని ట్రాన్స్పరెన్సీ అంటారా? ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏది జరిగితే మేము అబద్ధం చెప్తే అది నిజమైపోద్ది. కొన్ని మీడియా ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి మేము ఏది చెప్పినా అది నిజమైపోద్ది, మాకు అనుకూలంగా వేసేస్తారు. ఇది మానుకోమని. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.